ఈరోజు మన చందమామ కథల్లో కాళీ కటాక్షం అనే ధారావాహిక ప్రారంభం. మొదటి భాగం విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. ధారానగర ప్రభువైన కీర్తిసేనుడు హఠాత్తుగా కాలధర్మం చెందడంతో అతడి కుమారుడైన వీరసేనుణ్ణి మంత్రులు సింహాసనం ఎక్కించారు. వీరసేనుడు అంతవరకు గురుకులంలో విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు. తండ్రి మరణించే సమయానికి ఆ రాజపుత్రుడు అవివాహితుడు. సంవత్సరం దాకా వివాహం చేయకూడదని మంత్రులు భావించి అంతవరకు రాజ్యపాలన కుంటుపడకూడదని, రాజులేని రాజ్యం అరాచకమవుతుందని 23వ సంవత్సరపు వయసులోనే వీరసేనుడికి పట్టాభిషేకం జరిపించారు. అంతకు ముందు నుండే ధారానగరంలోనూ ఆ చుట్టుప్రక్కల ప్రదేశంలోనూ విపరీతమైన దొంగతనాలతో దోపిడీలతో ప్రజల్ని గజగజలాడించిన వీరడనే ఓ గజ దొంగ ఆ సమయంలో మరింత విజృంభించాడు. ఎక్కడ చూసినా దొంగతనాలే, ఎక్కడ చూసినా దోపిడీలే. ఏ క్షణంలో వీరడు ఏ రూపంలో తన అనుచరులతో వచ్చి మీద పడతాడో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజాజ్ఞ ప్రకారం ఆ గజ దొంగను పట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఎంతోమంది నేర్పరులైన దళపతులను సైనిక దళ సమేతంగా ఆ దొంగను పట్టుకోవడానికి నియోగించారు. కానీ వీరడు ఎప్పటికప్పుడు దళపతుల కళ్ళల్లో కారం కొట్టి తన పబ్బం గడుపుకుంటూ పోతుండేవాడు. రాజధాని నగర ప్రాంతంలోనే కాకుండా రాజ్యమంతటా కూడా వీరడు తన అనుచరులతో కలిసి విచ్చలవిడిగా దొంగతనాలు, దోపిడీలు ముమ్మరం చేయడంతో దేశం నలుమూలల నుండి ప్రజలు మహారాజుకు ఆ దొంగల బెడద గురించి అనేకమైన విజ్ఞప్తులు చేయడం ప్రారంభించారు. క్రమంగా ధారానగర రాజ్యానికి వీరడి బెడద పెద్ద సమస్యగా పరిణమించింది. వీరడి దౌర్జన్యానికి గురి అయిన ప్రజల విజ్ఞప్తులను వీరసేనుడు స్వయంగా పరిశీలించాడు. ఆ దొంగ చేసే దోపిడీ విధానాలు కూడా ఆ విజ్ఞప్తితో కొందరు పొందుపరిచారు. వీరుడు రకరకాల మారువేషాలతో దొంగతనాలు చేస్తున్నాడని, అతడికి మెరికల్ లాంటి అనుచరులు ఉన్నారని రాజు తెలుసుకున్నాడు. ఇక తన దళపతుల వల్ల వీరడిని పట్టుకునే కార్యక్రమం అలాగే కొనసాగుతూనే ఉంటుందని, దానివల్ల ఉపయోగం లేదని భావించిన రాజు వీరడిని పట్టుకోవడానికి తానే రంగంలోకి దిగాడు. అప్పటి నుండి రాత్రిళ్ళు తాను కూడా మారువేషంతో నగర సంచారం చేస్తూ ఆ దొంగ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. అయితే వీరసేన ప్రభువుకు గజ దొంగగా ప్రసిద్ధికెక్కిన వీరడి నివాసం ఎక్కడ ఉంటుందో, అతని అనుచరులు ఎక్కడ ఉంటారో మొదలైన వివరాలు ఎంతమాత్రం తెలియలేదు. అయినా వీరసేనుడు నిరుత్సాహపడలేదు. తన మారువేష సంచార కార్యక్రమాన్ని ప్రతిదినం యథావిధిగా కొనసాగిస్తూనే ఉండేవాడు. ఒకనాడు రాజు ఓ సాధువు వేషంతో నగరమంతా కలియతిరుగుతూ అర్ధరాత్రి దాటాక దక్షిణం వైపు కోట ముఖద్వారానికి సమీపంలోని ఓ బురుజు దగ్గరికి వచ్చాడు. అప్పుడే కొందరు సాధువులు కోట గోడ వెలుపల నుండి లోపలికి దూకుతున్న దృశ్యం కనిపించింది సాధువు వేషంతో ఉన్న రాజుకి. అక్కడ కోటగోడ కాస్త శిథిలావస్థలో ఉంది. కొన్ని రాళ్ళు పడిపోయి ఉన్నాయి. పైగా ఆ పరిసర ప్రాంతమంతా బయట లోపల ముళ్ళ చెట్లు విపరీతంగా ఉండడంతో అక్కడికి సర్వసాధారణంగా తిరగడానికి కాపలా భటులు వెళ్లారు. కోట ముఖద్వారాల దగ్గర ఉన్న కాపలా భటులు కూడా అడపాదడపా 10 రోజులకు ఒకసారో అక్కడికి వెళ్ళి చూస్తారు. రాజు ఆ సాధువులు అలా దొంగచాటుగా కోటలో ప్రవేశిస్తున్నది తప్పకుండా వీరడి దొంగల ముఠ అయి ఉంటుందని ఊహించాడు. ఆ దినం నగరంలోనే దోపిడీ కార్యక్రమం కొనసాగించాలని వాళ్ళు పథకం వేసి వస్తున్నారు. రాజు గదిచాటున కటిక చీకటిలో దాక్కుని తన సునిశిత దృష్టులను ఆ సాధువుల వైపే కేంద్రీకరించి వాళ్ళు ఎటు వెళుతున్నారో పరీక్షించసాగాడు. ఆ సాధువుల్లో నల్లని గడ్డము, నల్లని మీసాలు కలిగి ఆజాను బాహువులను హుందాగా ఊగించుకుంటూ అటూ ఇటూ చూసుకుంటూ ముందుకు నడుస్తున్న ఓ సాధువు రాజును ఆకర్షించాడు. బహుశా అతనే వీరడై ఉంటాడని భావించాడు. ఆ సాధువులంతా తమ ముందు వెళుతున్న తమ నాయకుణ్ణి అనుసరించి నడుస్తూ గది పక్కగానే నడక సాగించారు. వీరసేనుడు ఊపిరి సైతం బిగబట్టి అలాగే నిల్చుండిపోయాడు. దొంగలంతా అక్కడి నుండి వెళ్ళిన తర్వాత తాను కూడా అక్కడి నుండి బయలుదేరి రహస్యంగా వాళ్లను వెంబడించసాగాడు. ఆ దొంగలు కొంత దూరం వెళ్ళేసరికి ఓ సత్రం కనిపించింది. అంతలో పక్క వీధిలోంచి
పహారా హుషార్ అన్న రాజభటుల హెచ్చరికలు వినిపించడంతో ఆ సాధువుల బృందం చటుక్కున పక్కన ఉన్న సత్రంలోకి దూరింది. వీరసేనుడు కూడా గబగబా అక్కడికి నడిచి ఆ సత్రం వెనక భాగంలో ఉన్న ఓ కిటికీ దగ్గర నిల్చున్నాడు. దొరా, మనం వచ్చిన వేళా విశేషం బాగా ఉన్నట్టు లేదు. ఈ పూటకు ఖజానా దోపిడీ కార్యక్రమాన్ని విరమించి ఏదైనా చిల్లర మల్లర దొంగతనాలతో సరిపెట్టుకుని వెళదాం. పదండి, ఖజానా సంగతి మరోసారి చూడవచ్చు అన్న మాటలు సత్రం లోపలి భాగం నుండి మెల్లని కంఠస్వరంతో వినిపించేసరికి సత్రం వెలుపల కిటికీ దగ్గర ఉన్న రాజు అత్యంత ఆసక్తితో కిటికీకి చెవిని ఆనించి లోపలి మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభించాడు. ఆ సాధువులు తాను ఊహించినట్లు వీరడి ముఠ అయినందుకు, వారితో కలిసి వీరడు వచ్చినందుకు రాజుకు చాలా ఆనందం కలిగింది. అనుకున్న దానిని సాధించకపోవడం ఈ వీరడి జాతకంలోనే లేదు. ఇటువంటి శకునాల పిచ్చితో కార్యక్రమాన్ని మార్చుకోవడం, అనుకున్న వాటిని వాయిదాలు వేసుకోవడం నాకు నచ్చని పనులు. ఏమైనా సరే ఈ దినం ఖజానా పూడ్చివేయాల్సిందే అన్న గొంతుక కూడా రాజుకు వినిపించింది. ఆ విధంగా సాగే లోపలి సంభాషణను కొంత తడువు విన్న తర్వాత రాజు ఆలోచనలో పడిపోయాడు. ఇలా సత్రం వెలుపల ఉండి వాళ్ళ మాటలు వింటుంటే సరిపోదు. వాళ్ళెవరో, వాళ్ళ పథకమేమిటో తనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు వారంతా సత్రంలోని చివరి అరలో, అంటే సత్రానికి వెనక ఉన్న గోడకి సంబంధించిన అరలో ఉన్నారు. తాను వీళ్ళతో పరిచయం కలిగించుకోవాలి, అందరినీ కట్టగట్టి పట్టుకోవాలి. ఎలా? అనుమానం కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే కానీ వీళ్ళు తనను నమ్మరు. ఇప్పట్లో శక్తి కంటే యుక్తినే ఉపయోగించాలి. ఆ విధంగా ఆలోచించిన వీరసేనుడు అప్పుడే ఒక యుక్తి మెదడులో తట్టగా దానిని ఆచరణలో పెడుతూ అక్కడి నుండి కదిలి సత్రం మొగసాలకు వచ్చాడు. ఆ సత్రంలో వీరసేనుడికి ఎవ్వరూ కనిపించలేదు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న వీధి దీపపు వెలుతురు ఆ సత్రం మొదటి అర దగ్గర కొద్ది కొద్దిగా పడుతోంది. అందువల్లనే ఆ దొంగలు చివరి అరలోకి వెళ్లారని నిశ్చయించుకుని అప్పటికే వీరటి దృష్టి తన మీద పడి ఉంటుందని ఊహిస్తూ రాజు తాను కూడా ఓ దొంగలా అభినయిస్తూ తనను ఎవరైనా చూస్తున్నారేమోనన్న అభిప్రాయంతో అటూ ఇటూ చూస్తున్నట్లు ఇతరులకు భ్రమ కలిగిస్తూ తలను నలువైపులా త్రిప్పుతూ మొదటి అరలోంచి రెండవ అరలోకి వెళ్ళాడు. అప్పుడు కనిపించారు అతనికి కొంతమంది సాధువులు చీకట్లో కూర్చుని. వాళ్లకు కాస్త ఎడంగా ఓ సాధువు కూర్చుని ఉన్నాడు. అతడే గజదొంగ వీరడై ఉంటాడని భావించాడు వీరసేన మహారాజు. కొద్దిసేపు స్తబ్దంగా గడిచిపోయింది. ఎవరూ మాట్లాడుకోలేదు. అంతలో మూడవ యామం ప్రారంభ దశను, రెండవ యామం అంతాన్ని సూచిస్తూ కోటలో గంట మ్రోగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వీరడు రాజును చూస్తూ, ఏ ఊరు పెద్దయ్యా మీది అని అడిగాడు. రాజు నవ్వాడు. ఏ ఊరని అడిగితే నవ్వుతావేమిటి అని ప్రశ్నించాడు వీరడు. ఇదే ప్రశ్న నేనడిగితే నువ్వు సరిగ్గా జవాబు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? నా పరిస్థితి కూడా నీ స్థితి లాంటిదే, అందుకే నవ్వాను అన్నాడు రాజు. అంటే మీరెవరో తెలుసుకోవచ్చునా? ఒక దొంగ దగ్గర మరో దొంగకు దాపరికం అనవసరం. నేను ఈ దినం రాజుగారి ఖజానా దోచేయాలని బయలుదేరాను. ఆ మాటలు వినగానే వీరడు తన అనుచరులను ఓ మారు చూసి తిరిగి తన వైపు తిరగడం రాజు సూదంటు రాళ్ల లాంటి కళ్ళు గమనించాయి. ఏమన్నారు? ఖజానా దోచేయాలని బయలుదేరారా? అవును, నిన్ననే దేశం నలుమూలల నుండి శిస్తు వసూళ్లు వచ్చాయి. ఖజానా నిండా ధనం మూలుగుతోంది. ఆ సంగతి నీకెలా తెలుసు? అతని ప్రశ్నకు రాజు మళ్ళీ నవ్వాడు. నేనేది అడిగినా అలా నవ్వుతావేం? నీ ప్రశ్నలలా ఉన్నాయి మరి. నేను ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుని పరిశీలించనిదే ఓ నిర్ణయానికి రాను. రాజుగారి కొలువులో నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు ఖజానా విషయం తెలిసింది. సరే, ఒంటరిగా ఖజానాను దోచుకోవడానికి బయలుదేరారు. మీ ధైర్యం మెచ్చుకోదగినదే. కానీ వెంట కొంతమంది అనుచరులు ఉండడం అవసరం కదా. నీ వెర్రిగాని ఎంతమంది అనుచరులున్నా రాజుగారి బలగాన్ని ఎదురించడం సాధ్యమవుతుందా? యుక్తితో పని సాధించుకొని బయటపడాలి. అంతెందుకు, నేను ఇప్పటికీ ఎన్నో దొంగతనాలు చేశాను. అన్నీ ఒంటరిగానే చేశాను.
ఎక్కడా పట్టుబడలేదు. నేను చేసిన దొంగతనాలు కూడా నీ దొంగతనాల్లో కలిసిపోయాయి. అంటే ఏముంది, ఈ రాజ్యంలో వీరుడు గొప్ప గజ దొంగ అని రకరకాల మారువేషాలతో దోపిడీలు దొంగతనాలు ఉధృతంగా కొనసాగిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల నేను చేసిన దొంగతనాలు కూడా నువ్వు చేసినట్లే అయ్యాయి. రాజుగారికి ఫిర్యాదులు ఒక్క నీ మీదనే అందుతున్నాయి కూడా. రాజు మాటలకు సాధువు వేషంలోని వీరుడు ఆశ్చర్యపోయాడు. నేను వీరుడని ఎవరు చెప్పారు? నాకు తెలుసు. బహుశా నువ్వు కూడా రాజుగారి ఖజానా దోచేయడానికే వచ్చి ఉంటావు. ఎందుకంటే నగరంలోనూ చుట్టుపక్క ఊళ్ళలోనూ ఈపాటికే చాలా దొంగతనాలు దోపిడీలు చేశావు. ఈసారి భారీ ఎత్తున చేయాలనుకుని బయలుదేరి ఉంటావని అనుకుంటున్నాను. అదేం కాదు. నేను నువ్వనుకుంటున్న మనిషిని కాదు. నువ్వేం చెబుతావో విందామని మాటలు కలిపి మాట్లాడాను. నేను నిజమైన సాధువునే. భయపడుతున్నావా? నేను నిర్భయంగా నా గురించి చెప్పాను. పైగా నేను ముందే వెల్లడించాను, ఒక దొంగ దగ్గర మరో దొంగకు దాపరికం ఉండకూడదు. నువ్వు ప్రసిద్ధ గజ దొంగవు. ఇద్దరం కలిస్తే ఖజానాను సునాయాసంగా దోచుకోవచ్చు. ఇద్దరం చెరిసగం పంచుకుందాం, ఏమంటావు? వీరుడు ఆలోచించాడు. కొత్త దొంగ చాలా తెలివైన వాడిలా కనిపించాడు అతడికి. ఖజానాను గురించి, తనను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. పైగా చాలా నేర్పుతో తాను సాగించే దొంగతనాలన్నీ తన మీద వేస్తూ వచ్చాడు. అతన్ని ఉపయోగించుకోవడం తనకే లాభం. అంత సొమ్మును దోచుకునేటప్పుడు వాటా ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? పైగా ఇతనికి రాజుగారి కొలువులో కొందరు తెలిసిన వాళ్ళున్నారు కనుక ఖజానా దగ్గర కూడా ఆట్టే గందరగోళం లేకుండా పని జరిగిపోతుంది. నువ్వు ఆలోచనలతో కాలయాపం చేస్తే సమయం కాస్త దాటిపోతుంది. ఖజానా దోచేయడానికి ఇది మంచి సమయం. నేను ఒకే పని మీద వచ్చాను, నువ్వు అదే పని మీద వచ్చావు. త్వరగా ఓ నిర్ణయానికి వచ్చి నాతో చేతులు కలుపు. నువ్వు వీరుడవి కానన్నంత మాత్రాన కాకుండా పోవు. నాతో చేయి కలిపి నాతో వస్తే సంతోషం, లేకపోతే నేను బయలుదేరుతాను. కానీ మీ సంగతి ఏ రాజభటులకైనా చెబుతానని మాత్రం అనుకోకు. వస్తా అని రాజు తన కూర్చున్న చోటు నుండి లేచాడు. వీరుడు అతడు 2 అడుగులు వేసేసరికి ఓ నిర్ణయానికి వచ్చి, ఆగండి, మేము వస్తాం, మీ షరతులకు అంగీకరించాను అన్నాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.